టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత చాలా ఆనందంలో అయితే ఉన్నాము. కాకపోతే మరి కిక్కిచ్చే అంత ఆనందంలో అయితే లేము. ప్రతి ఒక్కరిని ఒకసారి క్వశ్చన్ చేసుకున్నారంటే దీనికి ఆన్సర్ దొరుకుతూ ఉంది. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఈ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ఫస్ట్ అతనైతే కామెంట్ చేయడం జరిగింది. ఏమని చెప్పాడంటే, నేను ఈ మ్యాచ్ నుంచి అయితే బయటికి రాలేకపోతున్నాను. మేము ఈ T20 వరల్డ్ కప్ జరగక నెల ముందు నుంచి కూడా మేము చాలా ఒత్తిడిని అయితే అధిగమించాము. సో మొత్తానికి ఫైనల్ దాకా అయితే చేరుకున్నాము. మేము ఇప్పటికి ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఒకరోజు అంటే ఖచ్చితంగా ఈ టీం గురించి నాకు తెలుసు, ఒకానొక రోజు ఖచ్చితంగా మేమైతే పడిన చోటే లేస్తామని చెప్పేసి డేవిడ్ మిల్లర్ అయితే చెప్పడం జరిగింది. కాకపోతే నా భావన ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను సో అని చెప్పడం జరిగిందనమాట. సో నిజమేనండి. ఇంకోటి ఏంటంటే, మనకి ఆ కిక్ ఎందుకు రాలేదు తెలుసా? మనకు ఆపోనెంట్లు కానీ ఏ ఇంగ్లాండ్ వాళ్ళు, ఏ పాకిస్తాన్, ఏ ఆస్ట్రేలియా ఉంటే ఖచ్చితంగా మన వాళ్ళు ఆ కిక్ ఇచ్చే అంత ఎంజాయ్ అయితే ఉండేది మనకి. కాకపోతే ఇక్కడ సౌత్ ఆఫ్రికా వాళ్ళ మీద మనకి అటువంటి కోపాలు అయితే ఏం లేవు. అంటే ఎలాగంటే, మనం గెలవాలనుకున్నాం కానీ మరి చిత్తుగా ఓడిపోయాలి సౌత్ ఆఫ్రికాని, మనం ఎక్కువ రన్స్తో గెలవాలి అలాంటివి అయితే మనకేం లేవు అనమాట. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళని ఇండియా వాళ్ళు కూడా అయితే ఇష్టపడతారనమాట. సో మంచి మంచి మూమెంట్స్ అయితే ఉన్నాయి సౌత్ ఆఫ్రికాతో. అలాగే మ్యాచ్ అయిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు బస్ ఎక్కడానికి వెళ్తూ ఉంటే మన ఇండియన్ ప్లేయర్స్ అయితే ఓదార్చినారనమాట. మేమైతే మీకు సపోర్ట్గా ఉంటాము, బాధపడొద్దు అని చెప్పేసి అయితే వాళ్ళని ఓదార్చడం జరిగింది. సో మనకి వాళ్ళైతే ఇష్టం అని చెప్పుకోవచ్చు. సో అందువల్లే మనకు అనిపించలేదండి. ఖచ్చితంగా ఏ పాకిస్తాన్, ఆస్ట్రేలియా వాళ్ళు ఉంటే కానా అసలు మామూలుగా ఉండేది కాదు. డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టాడు కదా సూర్యకుమార్ యాదవ్, ఆ క్యాచ్ కానీ వదిలేసి కానీ ఉంటే ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్ వాళ్ళని అయితే గెలిపించే అవకాశాలు ఎక్కువ పర్సెంట్ అయితే ఉండేటి. ఖచ్చితంగా మ్యాచ్ని అయితే ఓడిపించుకునేవాడు కాదు. సో ఈ విషయం ప్రతి ఒక్కరికైతే తెలుసు. ఆ క్యాచే టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మ్యాచ్కి. అలాగే క్లాస్ వికెట్ కూడా పడడం కూడా, అలాగే జస్ప్రీత్ బుమ్రా కూడా మంచి ఎకానమీతో బౌలింగ్ వేశారు. లాస్ట్ 4 అవర్స్ అయితే సూపర్ వేశారు. అందువల్లే టీమిండియా అనేది ఘన విజయం సాధించడం జరిగింది. అయితే మీకు సౌత్ ఆఫ్రికాలో ఏ ప్లేయర్ ఇష్టమో ఒకసారి కామెంట్ చేస్తే నేను తెలుసుకుంటాను. అలాగే ఇది కొత్త ఛానల్ అండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి.